జై శ్రీరామ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మాకు లైట్గా వర్షం అయితే పడుతుందన్నమాట. బయట ఊకేసి ముగ్గేద్దాం అనేసరికి మాకైతే ఇక్కడ వర్షం పడుతుంది. ఇంకా ఏముంది దేవుడా అంట కొద్దిసేపు బ్రేక్ ఇచ్చి తర్వాత ముగ్గేయడం అయితే జరిగిందనమాట. ఎలాగలాగా సన్నగా తుప్పర్లుగా పడుతున్నా కూడా అదే వర్షానికి చిన్న ముగ్గు అయితే చేసిన అనమాట. దాదాపుగా నేను బయట గేటు ముందు ఏ ముగ్గు వేస్తానో పని తొందరగా అయిపోవాలంటే అదే ముగ్గుని చిన్న సైజులో గడప ముంగట వేసుకుంటాను అనమాట. ఇంకా స్పెషల్గా వేరే ముగ్గు దేవలాడాల్సిన పని లేకుండా దాన్నే మినీ సైజులో వేసేస్తాను. అయితే ఈరోజు గడప కడ మొత్తం అలంకరించేసుకొని చిన్న ముగ్గు అయితే వేసేసి మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేస్తున్నారనమాట. అక్కడ అటెండ్ అయ్యి తర్వాత షాప్కి వెళ్ళాలి. అయితే నేను షాప్లో బిజీగా వర్క్ ఉన్నప్పుడు ఏ ఫంక్షన్స్నైనా కాస్త పక్కకు పెడతానేమో కానీ ఇది మాత్రం నాకు సెంటిమెంట్ అనమాట. సత్యనారాయణ స్వామి వ్రతం అన్నా పూజలన్నా నోములన్నా ఇలాంటి వాటిని మాత్రం దాటేసుకొని షాప్కి వెళ్ళలేను. కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు, అక్కడ అటెండ్ అయ్యి తీర్థ ప్రసాదాలు తీసుకొని అయితే నేను షాప్కి వెళ్తానమాట. అలాగే అందులో భాగంగా నేను ఇంటికాడ పని మొత్తం కంప్లీట్ చేసుకొని వ్రతానికి అయితే వెళ్ళిపోయాను. బై గాడ్ గ్రేస్ ఏంటంటే అక్కడ నేను కరెక్ట్ పూజ టైంకి అయితే నేను వెళ్ళాను. ఇంకా దీపారాధన కూడా స్టార్ట్ అవ్వలేదు. వ్రతాలు పూజలు స్పెషల్ పూజలు దేనికోసం చేస్తాం? ఇంట్లో మనకి ఒక పాజిటివ్గా ఉండడానికి కొంచెం మంచి జరగడానికి చేస్తాం కదా. ఈ చేసే ప్రాసెస్లో 2-3 రోజుల పాటు దానికోసం అన్ని పనులు చేస్తూ ఉంటాము. కానీ పూజ చేసే పర్టికులర్ ఆ టైంకి మాత్రం మన మనసు మొత్తం ఎక్కడో ఉంటుంది. అలా కాకుండా నేను పూజ చేయలేకపోతున్నా, చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేనైతే మనస్ఫూర్తిగా పూజను చూడడానికి వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తానమాట. అయితే ఇక్కడ నాకు ఇంకా సంతోషం కలిగించింది ఏంటంటే పూజ దగ్గర నాకు వాళ్ళు కొన్ని పనులు అప్పగించారనమాట. నాకు చాలా సంతోషం అనిపించింది. స్వామి సత్యనారాయణ స్వామి కోసం కొన్ని అయితే తులసి దళాలు తెమ్మన్నారు. వాళ్ళ చుట్టాలకి అక్కడ ఏరియా తెలియదు కాబట్టి నేనైతే వెళ్ళి తీసుకొచ్చాను. ఇంకోటి స్వామివారికి వత్తి పత్తితోటి అంటే పత్తితోటి కొంచెం మాలలాగా చేయొచ్చిన వాళ్ళు చేయండి అంటే నేనైతే చేశాననమాట. చాలా బాగా అనిపించింది. అండ్ అలాగే అరటిపండ్లు మనకి నక్షత్రి హారతి ఇస్తాం కదా లాస్ట్లో మహాహారతి, ఆ హారతి కోసం కూడా చిన్న ప్రాసెస్ అయితే చేశాను. ఇది పెద్ద పెద్ద పనులు ఏం కాకపోవచ్చు కానీ మన అనుకొని అప్పగించినందుకు నాకు చాలా సంతోషం అనిపించింది. కానీ మా దాంట్లోనే చాలామంది వ్రతానికి పిలిచి మనంతట మనము కొన్ని పనులు చేయాలనిపిస్తుంది కదా దేవుని కాడ. అలా చేసిన పనులను కూడా చేయొద్దని చెప్పిండ్రనమాట. చాలా బాధ అనిపించింది నాకైతే. పర్టికులర్గా ఒకరింట్లో అయితే వ్రతానికి వెళ్ళి అక్కడ మొత్తం పూజ అయిపోయిన తర్వాత స్వామివారికి నైవేద్యం పెడతాం కదా, స్వామి ముందు తూడ్చి ముగ్గు వేసి నైవేద్యం పెడతాం కదా. తను నైవేద్యం తీసుకొచ్చేలోపు నేను అక్కడ తూడ్చి ముగ్గు వేద్దాం అనుకున్నాను. నేను చేద్దామని ఆ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఆ ఇంటి వాళ్ళు కొంతమంది చెప్పారనమాట, నువ్వు ఆ పని చేయొద్దు, ఇంటి ఆవిడ ఎవరుందో ఆవిడే చేసుకోవాలి, నువ్వు చెయ్యకూడని పని అని చెప్పిందనమాట. అంటే నేను అక్కడ క్లీన్ చేసి ముగ్గు వేస్తే అక్కడున్న లక్ష్మీదేవి నాతో పాటు వచ్చేస్తుందని ఫీల్ అయిపోయారు ఇంకతను. అట్లా అన్నారనమాట. చాలా అంటే చాలా బాధ అనిపించింది. తుడిచి ముగ్గు వేయడం దాంట్లో తప్పేముంది, ఎందుకు వేయొద్దు అనిపించింది. కొందరు చాదస్తాలు కొన్ని ఇట్లనే చేస్తూ ఉంటారు. అవన్నీ పట్టించుకుంటే మన మనసు బాధ అనిపిస్తుంది. వాళ్ళు పర్టికులర్గా అలాంటి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు మాత్రం దేనికి పిలిచారో దానికి వెళ్ళి ఆ పని చూసుకొని సైలెంట్గా మనతో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా అలాగే వెనక్కి వచ్చేసేయాలి. ఇదొకటి మాత్రం నేర్చుకున్నాను అనమాట. అంతా మనదే అనుకొని స్వామి మనందరి వాడే అనుకొని మాత్రం చేయొద్దు. పర్టికులర్ కొందరి ఇళ్ళలో మాత్రం. నాకు ఇప్పుడు ఇది ఎందుకు గుర్తుకొచ్చిందంటే అక్కడ వెళ్తే వాళ్ళు పనులు చెప్తుంటే చాలా సంతోషం అనిపించింది అనమాట. అది గుర్తుకొచ్చింది. ఓహో, నా అంతటి నేను చేస్తే ఇట్లా అన్నారు. మనం సైలెంట్గా మన పని మనం చూసుకొని వెళ్ళాలి అనుకున్నప్పుడు వాళ్ళు మనకి బాధ్యతగా కొన్ని పనులు అప్పగిస్తే ఆ సంతోషం వేరే ఉంటుంది. ఏదేమైనా మనము మన లిమిట్స్లో ఉండాలి అనిపించింది అనమాట. మన వాళ్ళైనా బయటి వాళ్ళైనా ఎవరు దేనికి పిలిచిరో ఆ కార్యక్రమం మాత్రం చూసుకొని వెళ్ళాలి. ఇదొకటి బాగా నేర్చుకున్నాను నేను. సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన తర్వాత లాస్ట్లో మహాహారతి ఇస్తారు కదా, అంటే ఏ వ్రతంలోనైనా అలాగ మహాహారతి వీళ్ళు ఎన్ని ఇచ్చారంటే 33 ప్లస్ 2 పెద్ద ఒత్తులు మొత్తం కలిపి 35 ఒత్తులతోటి మహాహారతి ఇచ్చారు. నాకు ఈ లెక్క అర్థం కాలేదు. యాక్చువల్గా అయితే చాలా మటుకు 9 లేదంటే 11, 21 అరటిపండ్లని అడ్డంగా చక్రాలుగా కోసి పువ్వు ఒత్తి వేసి వెలిగించి హారతిస్తారు. కానీ ఇక్కడ 33 అరటిపండు ఒత్తులు అండ్ అలాగే పెద్దవి 2 మొత్తం కలిపి 35 అనమాట. ఇట్లా ఇచ్చారు.
నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. ఇంకోటి ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వీళ్ళు బియ్యం వండుకున్న తర్వాత వ్రతం చేస్తున్నారు. అయితే బియ్యం ప్రసాదం అని ఇచ్చారనమాట. ఇది ఎండు కొబ్బరి, పంచదార తురిమేసి ప్రసాదంలాగా ఇచ్చారు. ఇంకోటి ఆ దారపు పోగైతే ప్రతి ఒక్కరికి చిన్న చిన్న పీస్ ఇస్తున్నారు. ఆ పీస్ ఏంటి అంటే అమ్మ దగ్గర పెట్టి పూజ చేసి ఇస్తారంట. నేను ఫస్ట్ టైం చూస్తున్నా. నాకు కూడా ఒక చిన్న పోగైతే ఇచ్చారు. ఏం చేయాలి అంటే మంగళసూత్రానికైతే కట్టుకోవాలని చెప్పారు. నాకు కూడా ఒక చిన్న పీస్ ఇచ్చారనమాట. సక్సెస్ఫుల్‌గా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత భోజనం చేసేసి షాప్‌కైతే వెళ్ళిపోయాననమాట. వీళ్ళు క్యాటరింగ్‌కి ఇచ్చారు. చాలా బాగుంది. ఒక బొబ్బట్టు, ఒక పూరి అండ్ పాలక్ పన్నీరు, బెండకాయ ఫ్రై అండ్ అలాగే ఒక పుల్కా అనమాట. ఇది జొన్న రొట్టె పుల్కా. ఇది బియ్యము, అందులో చిన్న పులుసు అనమాట. అండ్ అలాగే గుత్తి వంకాయ, పులిహార, ఒక మిరపకాయ బజ్జీ, టమాటో చట్నీ. ప్రతి ఐటెం కూడా చాలా టేస్టీగా ఉందనమాట. ఇలాగ సత్యనారాయణ స్వామి పూజ కంప్లీట్ చేసేసుకొని వాయనం తీసుకొని ఇంటికి వచ్చేసాను అనమాట. కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టు ఆ పూజ అయిపోగానే ఉరుకులు పరుగుల మీద షాప్ కాడికి వచ్చేసి 2 అర్జెంట్ ఫ్రాక్లు ఉంటే స్టిచ్ చేసిన అనమాట. నేను ఈ చిన్నపిల్లలకైతే చాలా కంఫర్ట్గా కుడతాను అనమాట. వాళ్ళకి ఎక్కడ కూడా కుచ్చుకునే విధంగా అంటే ఖర్చు మనకు బయటికి కనిపించకుండా కుడతాననమాట. పిల్లల కోసం మాత్రం ఎస్పెషల్లీ ఈ కేర్ అయితే తీసుకుంటాను. ఇంకోటి ఇలాగా ఫినిషింగ్ మాత్రం నీట్‌గా ఉండేలాగా స్టిచ్ చేస్తాను. ఆల్రెడీ చెప్పాను మీకు బొటిక్ స్టైల్‌లో కాకపోయినా నా వరకు నేను మంచి ఫినిషింగ్ ఉండే విధంగా పిల్లలకైతే ఇస్తాను. ఇలా ఐరన్ చేసుకుంటూ. మా పిల్లల కోసం ఈరోజైతే ఒక స్వీట్ ప్రిపేర్ చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా చేసుకోవాలో డీటెయిల్‌గా నేను వీడియో పెట్టాను. మన ఛానల్‌లో ఉంటుంది. ఒకసారి వెళ్ళి చూడండి. కావాలంటే డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను లింకు. వెళ్ళి చూడండి. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.